So the next strategy we are supposed to apply is skimming. So let us understand what skimming is. Skimming enti anante, now I want you people to read the first paragraph. మీకు సినిమా సినిమా 3 గంటల సినిమా చూసాక సినిమా ఏంటి అని అంటే ఒక 2-3 లైన్స్ లో చెప్పేస్తారు కదా. ఫర్ ఇన్స్టెన్స్ కాన్సెప్ట్ ఏంద్రా అంటే ఏం లేదు, ఒక ఊరిని అడాప్ట్ చేసుకొని దాని మంచి చెడు చూసుకోవాలి. ఏం సినిమా అది గైస్? ఏం సినిమా? రైట్. సో అది 3 hours సినిమా అని మనం ఎలా శ్రీమంతుడు, రైట్. అనేది ఏం చేసాం, 3 hours సినిమాని 1 line లో చెప్పేశాం, అంతేనా? మెయిన్ కాన్సెప్ట్ అది. దాన్నే స్కిమ్మింగ్ అంటారు. సో స్కిమ్మింగ్ అనేది యూ హ్యావ్ టు గో త్రూ ద ప్యాసేజ్, ఓకే. అండ్ ఓవరాల్ గా అన్ని లైన్స్ లో చదివిన ఇన్ఫర్మేషన్ ని 1 line లో మీరు చెప్పగలగాలి కాన్సెప్ట్ ఏంటి అని. ఓకే, ఆ స్ట్రాటజీ ఇస్ ద థర్డ్ స్ట్రాటజీ ఆర్ సపోజ్ టు అప్లై, ఫైనల్ స్ట్రాటజీ. సో ఒక్కసారి ఫస్ట్ పారాగ్రాఫ్ చదివి 1 line లో చెప్పండి అది దేని గురించో. దేని గురించి ఏ టాపిక్ గురించి డిస్కస్ చేశారు ఫస్ట్ పారాగ్రాఫ్ లో? ఎవరి గురించి అది? ఏజింగ్ పీపుల్ గురించి మ్యామ్, అబోవ్ 60 years వాళ్ళ గురించి. ఓకే, ఏం చెప్తున్నారు? దాంట్లో ఏంటంటే వాళ్ళ మీద ఏం డిస్కస్ చేస్తున్నారు? కొన్ని ఇయర్స్ తర్వాత 1 billion క్రాస్ కొన్ని ఇయర్స్ తర్వాత 1 billion కంటే క్రాస్ అవుతుంది. వాళ్ళ హెల్త్ కేర్ గురించి రైట్. సో టోటల్ టాపిక్ ర్యాపిడ్లీ ఏజింగ్ పాపులేషన్ గురించి. అండ్ వాళ్ళ నంబర్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, జనరల్ గా యుఎస్ లో అదర్ అబ్రాడ్ కంట్రీస్ లో వాళ్ళ రూల్ ఏంటి అంటే, యంగ్స్టర్స్ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో ఒక రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ బాగోగులు A to Z ఎవరు చూసుకోవాలి? గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే 2000 పెన్షన్ ఇచ్చి వదిలేయడం కాదు, వాళ్ళ గురించి A to Z ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్. ఇంకా వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మొత్తం గవర్నమెంట్దే అనమాట. అయితే ఇప్పుడు అక్కడ యంగ్స్టర్స్ తగ్గిపోయే కొద్దీ అండ్ ర్యాపిడ్లీ ఏజింగ్ పాపులేషన్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది, పనిచేసే వాళ్ళు తక్కువ అయిపోయారు, తినే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో దాని గురించి డిస్కషన్ అన్నమాట. ఓకే, సో ఓవరాల్ గా మనం ప్రతి లైన్ ప్రతి వర్డ్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు. ఏం చేసాము, అన్ని లైన్స్ చదివి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది గ్రాప్ చేయడానికి ట్రై చేసాం. ఆర్ వి క్లియర్ విత్ ది స్ట్రాటజీ? సో కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది ఇక్కడ. ఈ స్ట్రాటజీ మనం క్వశ్చన్ టైప్ కి అప్లై చేస్తాము. సో let us solve the question types now. Hope you have understood the 3 strategies. First strategy, never read the passage, identify the question type and try to understand for which the answers will be revealed in the order of the question, and try to apply the scanning and skimming strategies to that. So the first question type solve cheddam. True, false, not given. In true, false, not given, factual statements are given to you and your job is to like mark the answer as true or false. So now true false lo em chestaru, question lo information chadivaru kada, chadivaka you will see whether the information given in the text matches with the question. So ఏ క్వశ్చన్ అయితే ఇచ్చారో దాంట్లో టాపిక్ అర్థం చేసుకున్నాక ప్యాసేజ్ కి వెళ్ళి వెతుకుతారు. ఈ క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ప్యాసేజ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం ఆన్సర్ ఏమని రాస్తారు? ట్రూ. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కాంట్రడిక్ట్ అయింది, ఆపోజిట్ గా ఉంది, దెన్ యూ విల్ మార్క్ ఇట్ as false. ఇన్ఫర్మేషన్ అసలు కనిపించలేదు, దాని గురించి డిస్కషనే లేదు, ఆన్సర్ వుడ్ బి స్టేటెడ్ as not given. Are we clear? Right. So దీనికి అప్లై చేయాల్సింది ఏంటి అంటే, స్టెప్ 1, ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్, దెన్ ఐడెంటిఫై ద కీవర్డ్స్, look into the passage where this has been discussed, and then once you get the match, comprehend the information, identify whether the given statement is true, false or not given, and finally confirm your answers by checking all the keywords. Now answers will be appearing in the same order as the questions, already cheppesanu indaka,
and each option, each false not given will also be discussed, and at least once వస్తుంది. ఒక 5 questions ఇచ్చారంటే ఖచ్చితంగా అందులో ఒక ట్రూ ఉంటుంది, ఫాల్స్ ఉంటుంది, నాట్ గివెన్ ఉంటుంది. And look for distractors that qualify always, usually, only, and many more. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి, అప్పుడు మీకు ఈ థర్డ్ అడిషనల్ టిప్ అనేది అర్థమవుతుంది. I teach only IELTS. IELTS is mostly taught by me. రెండు ఒకటేనా? రెండు మీనింగ్ ఒకటేనా? సేమ్ టు సేమా? నో మ్యామ్. కానీ చూస్తే చదివితే రెండు ఒకే రకంగా ఉన్నాయా లేదా? టాపిక్ దేని గురించి రెండిట్లో? IELTS. అండ్ నేను టీచ్ చేస్తున్నానా దాని గురించే కదా. మరి ఎందుకు మీనింగ్ డిఫరెంట్ గా ఉంది? మొత్తం ఒకటే కదా. ఎందుకు వేరు? ఫస్ట్ సెంటెన్స్ లో IELTS ఒకటే టీచ్ చేస్తానన్నారు, సెకండ్ సెంటెన్స్ లో ఎక్కువగా IELTS టీచ్ చేస్తాను. అంటే మిగతా ప్రోడక్ట్స్ కూడా నేను డీల్ చేస్తాను, GRE, SAT, PTE ఇవి కూడా నేను డీల్ చేస్తాను, కానీ అన్నిటికన్నా ఎక్కువ క్లాసెస్ దేని మీద కండక్ట్ చేసుకుంటాను? IELTS మీద చెప్తాను. పై దాంట్లో IELTS చెప్తాను, మిగతా ఎటువంటి ప్రోడక్ట్స్ నేను చెప్పను. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్ కదా. సో ఎగ్జామ్ ప్రెషర్ లో క్వశ్చన్ ని మీరు ఏ మాత్రం ఇటు అటుగా అర్థం చేసుకున్నా, ఇక్కడికి వచ్చేసరికి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కన్ఫ్యూజ్ చేస్తాయి. సో వేర్ ఎవర్ యూ ఫైండ్ అన్ ఆన్సర్, టేక్ అ మూమెంట్ అండ్ ట్రై టు ఒక్కసారి ఆన్సర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేశాక ప్రతి వర్డ్ ని, ప్రతి ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా కంప్రహెండ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ us solve the first question. సో ఫస్ట్ ప్యాసేజ్ తీసుకుందాం. ఫస్ట్ ప్యాసేజ్ లో ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ ఏంటి? సో మీకు ఎగ్జామ్ లో ఇలానే అడుగుతారు. డూ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అగ్రీ విత్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద రీడింగ్ ప్యాసేజ్ 1. రైట్ ట్రూ, ఫాల్స్ ఆర్ నాట్ గివెన్. సో ఇక్కడ స్పెల్లింగ్స్ ఏం అవసరం లేదు. ట్రూ అయితే కంప్లీట్ వర్డ్ రాయండి. టీ షార్ట్ ఫార్మ్స్ రాయకండి. TFNG ఇట్లా ఏం రాయకండి. ఓకే, యూ హ్యావ్ టు రైట్ ద కంప్లీట్ వర్డ్. నౌ వెన్ ఐ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? లిటరల్ గా అక్కడ ఉన్నది ఉన్నట్టే చెప్పండి, మీ ఓన్ గా ఏం యాడ్ చేయొద్దు. లిటరల్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. చాలా పాపులర్ అయ్యా వాటిని తొందరగా తీసుకొని యూరోప్ కి వచ్చిన వెంటనే, ఓకే, చిల్లీస్ యూరోప్ లోకి తెచ్చిన వెంటనే పాపులర్ అయ్యాయి, అంతేనా మీనింగ్? చిల్లీస్ అనేవి పాపులర్ అయ్యాయి తెచ్చిన వెంటనే. ఎక్కడికి? యూరోప్ లోకి. అదేనా చెప్పారు? సో టాపిక్ అనేది దేని గురించి? చిల్లీస్ గురించి. అయితే చాప్టరే చిల్లీస్ గురించి కదా. సో చిల్లీస్ అన్న కీవర్డ్ నాకు ప్రతి లైన్ లో, ప్రతి పారాగ్రాఫ్ లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను దాన్ని బేస్ తీసుకొని దాని హెల్ప్ నేను తీసుకోలేను. సో నెక్స్ట్ కీవర్డ్ ఏంటి నాకు అక్కడ? యూరప్. సో యూరప్ అన్న వర్డ్, ఆ పాపులర్ అన్న వర్డ్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి నాకు. ఏ పారాగ్రాఫ్ లో ఉన్నాయి? ఆర్డర్ లో ఉంటది కాబట్టి మోస్ట్లీ ఫస్ట్ పారాగ్రాఫ్. ఎక్కడ ఉంది ఫస్ట్ పారాగ్రాఫ్ లో? Can anyone read those lines for me? Yeah, read it. ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారు? యూరోప్ కి చిల్లీస్ ని తెచ్చిన వెంటనే అవి పాపులర్ అయిపోయాయని ఎక్కడ చెప్పారు? ప్రఖ్యాతి చెందాయి, అందరికి నచ్చాయి అని ఎక్కడ చెప్పారు? లాస్ట్ నుంచి సెకండ్ లైన్. ఏమని చెప్పారు? సెకండ్ లైన్ లో ఎక్కడ? ఆఫ్టర్ దేర్ ఇంట్రడక్షన్ టు యూరోప్. ఇమిడియట్ సెన్సేషన్. రైట్. సో ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తో నాకు పని లేదు. నాకు క్వశ్చన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తే చాలు. అయితే దీంట్లో ఈ దేర్ అనేది చిల్లీస్ గురించేనా?
ఎలా తెలుస్తుంది చిల్లీస్ గురించే మాట్లాడారని? ఐ హ్యావ్ టు మూవ్ టు ద ప్రీవియస్ లైన్. ద ప్రీవియస్ లైన్ లో అబ్జర్వ్ చేస్తే హీ థాట్ ఇట్ వాజ్ అ టైప్ ఆఫ్ పెప్పర్ అండ్ కాల్డ్ ఇట్ రెడ్ పెప్పర్. సో ఈ రెడ్ పెప్పర్ దేనన్నాడు? సో ఇక్కడ చిల్లీస్ ఒరిజినేట్ అవుట్ ఫస్ట్ 3 లైన్స్ లో ఊరికి మనం స్కిమ్మింగ్ చేసుకుంటూ వెళ్తే అర్థం అవుతుంది. దే హావ్ స్పోక్ అబౌట్ చిల్లీస్ అండ్ దిస్ దేర్ is for synonym for is a pronoun for chilies. So now మనం ఇక్కడ ఐడెంటిఫై చేశాక ఈ మొత్తం మన లక్ బట్టి ఒకే లైన్ లో ఇచ్చేసాడు. అంటే నేను మిగతా పైన కింద లైన్స్ కూడా వెతకాల్సిన అవసరం లేదు. సో ఒకే లైన్ లో మన క్వశ్చన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. లెట్ us మ్యాచ్. సో కింద ఉన్న క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే దేర్ అనేది ఎవరు? చిలీస్. బికేమ్ పాపులర్ అని ఎక్కడ ఇచ్చాడు? సెన్సేషన్ అంటే ఏంటిది? ఇంట్రడక్షన్ టు యూరప్ అంటే ఇంట్రడక్షన్ టు become, బ్రాట్ ఇన్ టు, అంతేనా? యూరప్ అనేది ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. ఇమీడియట్ దేనికి ఇచ్చారు వర్డ్? As soon as. as soon as. As soon as. So now every bit of information what you have read in the question is exactly matched with the information stated in the passage. So answer is True. true. I hope you have understood. మీరు సొంతంగా ఎటువంటి ఒపీనియన్స్ పెట్టుకోకూడదు. అక్కడ ఉంటేనే యూ హ్యావ్ టు మ్యాచ్ అండ్ దెన్ ఆన్సర్ ద క్వశ్చన్. నౌ లెట్ us go with the second question. సో ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్ చదివాక మళ్ళీ ఇదంతా చదవాలా? అవసరం ఉందా నాకు? ఇదంతా నేను మళ్ళీ చదవాలా? నో. నేను ఎక్కడి నుంచి ఎతుకుతాను ఆన్సర్? సెకండ్ ఈ ఇమీడియట్ లైన్ నుంచి ఐఎమ్ సపోజ్ టు. ఓకేనా? సో లెట్ us read the second question. What is the second question? Can you read and explain it to me? ఎప్పుడైనా మీకు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంటే ఏ లైన్ అయినా సరే డివైడ్ ఇట్ ఇంటూ పార్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇందాక కూడా ఏం చేశాను? ఈ రెండు కలిపితేనే నాకు మీనింగ్ వస్తుంది. ఈ మూడింటిని కలిపితేనే నాకు మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇలా 1 2 3 వర్డ్స్ 1 2 వర్డ్స్ అన్ని ఒక 2 to 3 వర్డ్స్ కలిపితే a meaning is conveyed. So you have to divide the sentence into group of words that convey a meaning. Okay, appudu aa information when you can add it, you will understand the main concept being discussed there. So ikkada konni words e unnayi kabatti I am going to like divide it into 3. Now tell me what is the meaning of this. First question chadavandi, tarvata meaning cheppandi naaku. Capsaicin మౌత్ ని డ్యామేజ్ చేస్తుందని చెప్పి. రైట్. క్యాప్సిసిన్ గురించి ఎక్కడ చెప్పారు? మౌత్ కి సినోనిమ్ లేదు కాబట్టి మౌత్ అని ఎక్కడ డిస్కస్ చేశారా? అది డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేది ఎక్కడైనా చెప్పాడా? సో దీనివల్ల అవ్వచ్చు కదా, అలా అవ్వచ్చు కదా అని కాదు, అక్కడ వాడు చెప్పాడా డైరెక్ట్ గా అనేది యూ హ్యావ్ టు చెక్. సో మనం ఎక్కడి నుంచి ఎతకాలని అనుకున్నాము ఆల్రెడీ. మన ఫస్ట్ ఆన్సర్ అనేది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడి నుంచి సర్చ్ చేస్తాను. క్యాప్సిసిన్ గురించి ఎక్కడ డిస్కస్ చేశారా? చేస్తే మౌత్ ని డ్యామేజ్ చేస్తుందని చెప్పాడా? సెకండ్ పారా సెకండ్ లైన్. రైట్. ఏమని చెప్పాడు? Which are pain receptors in the mouth. ఓకే, అది కాదు కదా మనం డిస్కస్ చేయాల్సింది. టెంపరరీ ఇరిటేషన్ కాజ్ చేస్తుందని చెప్పారు ట్రైజెమినల్ సెల్స్. ఓకే, మౌత్ లో ఉన్న ట్రైజెమినల్ సెల్స్ కి టెంపరరీ ఇరిటేషన్ చేశాను. ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఎందుకని? క్యాప్సిసిన్ మ్యాచ్ అయింది, టెంపరరీ ఇరిటేషన్ మ్యాచ్ అయింది, మౌత్ మ్యాచ్ అయింది. టెంపరరీ అన్నారు కదా మ్యామ్. డ్యామేజ్ అంటే మేబీ పర్మనెంట్ డ్యామేజ్. we do not know. Right. టెంపరరీ ఇరిటేషన్ ఖచ్చితంగా కొంతసేపు అయ్యాక రిపేర్ అయిపోతుంది.
కానీ డ్యామేజ్ అన్న దాన్ని బట్టి రిపేర్ అవుతుందా లేదా అన్న క్లారిటీ లేదు. సో క్యాప్సిసిన్ అండ్ మౌత్ గురించి డిస్కస్ చేశాడు కానీ టెంపరీ ఇరిటేషన్ ని డ్యామేజ్ తో ఏమైపోయింది, కాంట్రడిక్ట్ అయింది. సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఫాల్స్. వై ఇట్ ఈస్ నాట్ గివెన్? నాట్ గివెన్ ఎందుకు కాదు అది? టాపిక్ ని మెన్షన్ డిస్కస్ చేశాడు చేశాడు కానీ కదా. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కదా. Right, exactly. So now that you have understood this, I want you people to solve 3, 4 and 5. 3, 4, 5 solve చేసి నాకు చెప్పండి. So once you have solved, post the answers in the message box. So these are the responses given by Akshaya. Anyone else? Do you have any other response? Please do mention in the box.
So let us understand the third question. Third question is not, sorry. Third question is not given. Rather, it is true. So ఇక్కడ మీకు information అనేది implicit known as implicit information. So you have to take the help of the given information and not directly stated. So let us understand what it is. The question ఏంటి, chilies can be a part of bird's diet. అంటే ఏంటి, chilies అనేవి can be అన్నాడు, అంటే అవ్వచ్చు. బర్డ్స్ తినే ఆహారంలో చిల్లీస్ కూడా ఒక పార్ట్ అవ్వచ్చు వాటి డైట్ లో. అంటే యాపిల్స్ మిగతా పండ్లలాగా చిల్లీస్ కూడా మనం పెట్టచ్చు అని అన్నాడు. అయితే కెన్ బి అన్నాడు, అది కూడా నోట్ చేసుకుందాం. చిల్లీస్ గురించి మాట్లాడాడు, బర్డ్స్ తినే ఆహారం గురించి మాట్లాడాడు, అండ్ అవ్వచ్చు అని స్టేట్ చేశాడు. ఖచ్చితంగా అవుతుంది లేదా కాదు అని చెప్పలా. సో అక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండైరెక్ట్ గా మనకి ఏమైనా చెప్పాడా, లెట్ us అండర్స్టాండ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ మనకి, బర్డ్స్ ఈటింగ్ ఫ్రూట్ ఇక్కడ నుంచి ఇచ్చాడు. సో సి ద రీజన్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాప్సిసిన్ ఇస్ థాట్ టు బి డిటర్ ద యానిమల్స్ ఫ్రమ్ ఈటింగ్ ద ఫ్రూట్. సో క్యాప్సిసిన్ అంటే ఏంటి, ఆల్రెడీ పైన చదివేసాం. ఇట్స్ ఎ కెమికల్ కాల్ దట్ క్రియేట్స్ ద హాట్నెస్. ఆ మంట అనేది దీని వల్ల వస్తుంది. ఓన్లీ దీని వల్ల చాలా యానిమల్స్ ఆ మిరపకాయని తినదు. అండ్ ఓన్లీ మ్యామల్స్ ఫీల్స్ బర్నింగ్ ఎఫెక్ట్స్. సో ఈ మంట అనేది ఎవరికి తెలుస్తుంది, ఓన్లీ మ్యామల్స్ కే. అంటే ఎగ్స్ లే చేసే ఎనిమల్స్ కి తెలియదు, ఓన్లీ యంగ్ వన్స్ కి బర్త్ ఇచ్చే వాటికి తెలుస్తుంది. అండ్ యాజ్ బర్డ్స్ ఆర్ బెటర్ మెథడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ద సీడ్స్ విచ్ పాస్ ఇంటాక్ట్ త్రూ దేర్ గట్స్. ఇంటాక్ట్ త్రూ దేర్ గట్స్ అంటే అలా మింగేస్తాయి అని చెప్తున్నారు. And capsaicin would seem to be the result of natural selection. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, మనకి 3 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు ఇండైరెక్ట్ గా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, క్యాప్సిసిన్ మంట అనేది ఆ బర్నింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బర్డ్స్ కి తెలియదు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దే స్వాలో ఇట్ అని చెప్పేసి ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పాడు. డైరెక్ట్ గా చెప్తున్నాడు వాటికి మంట తెలియదు, సో అవి కూడా ఒక ఫుడ్ అనుకొని మింగేస్తాయి. అండ్ క్యాప్సిసిన్ వుడ్ సీమ్ టు రిజల్ట్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఇది థర్డ్, అంటే ఎవరు బలవంతంగా పెట్టరు, ఎవరో పెట్టారు కాబట్టి తినవు. మిగతా జామ పండు లాగే ఇది కూడా రెడ్ గ్రీన్ లో ఉంటే అది కూడా పండంతా తినేస్తుంది. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్స్ బట్టి బర్డ్స్ అనేవి చిల్లీస్ తింటాయని తెలుస్తుందా, తినవు అని తెలుస్తుందా? తింటాయనే తెలుస్తుంది. తింటాయని తెలుస్తుంది. నా తింటాయని తెలిసినప్పుడు బర్డ్స్ తినే ఆహారంలో చిల్లీస్ కూడా నేను యాడ్ చేయొచ్చా, చేయకూడదా? చిల్లీస్ తినే ఆహారంలో, సారీ బర్డ్స్ తినే ఆహారంలో చిల్లీస్ యాడ్ చేయొచ్చా? చేయొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, వాడు చెప్పాడు కదా ఇండైరెక్ట్ గా, ట్రూ అవుతుంది. ఆర్ యు క్లియర్? So all our chilies grow high off the ground. False and rasaru, that is right. And people beat chilies for their heat, not given. That is also right. Okay. So now మీకు ఇప్పుడు సింపుల్ స్ట్రాటజీ చెప్తాను, దీన్ని బట్టి మీ నెక్స్ట్ ప్యాసేజెస్ అనేవి సాల్వ్ చేయండి. ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్స్ మనకి ట్రూ అనేది డైరెక్ట్ గా తెలిసిపోతుంది. కన్ఫ్యూజన్ అనేది మనకి ఫాల్స్ నాట్ గివెన్ కి మాత్రమే వస్తుంది అనమాట. దానికి ఒక స్ట్రాటజీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దీని స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే మనకి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వన్ సింగిల్ లైన్ లో గనక ప్యాసేజ్ లో ఉంది అండ్ ఇన్ఫర్మేషన్ ని లైక్ ఒక సింగిల్ లైన్ లో మన ఇన్ఫర్మేషన్ ని డివైడ్ చేసాం, అన్ని మ్యాచ్ అయ్యాయి అనుకోండి, ఆన్సర్ ఇస్ ట్రూ. ఇంకో లైన్ లో 2-3 లైన్స్ లో లైక్ సింగిల్ లైన్ లో ఇచ్చారు, ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మ్యాచ్ అవలా. ఈ మ్యాచ్ అవన్ ఇన్ఫర్మేషన్ కనిపించకపోయి ఉండొచ్చు, క్వశ్చన్ లో ఇచ్చాడు కానీ ప్యాసేజ్ లో ఇవ్వకపోయి ఉండొచ్చు, లేదా కాంట్రడిక్ట్ అయి ఉండొచ్చు. ఒకే ఒక ఇన్ఫర్మేషన్ తోనే అలా జరగాలి.
అప్పుడు ఆన్సర్ ఇస్ మోస్ట్లీ ఫాల్స్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది అసలు కనిపించలేదు, లేదు, ఒకటి కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అయ్యాయి, మిగతా అన్ని మ్యాచ్ అయ్యాయి, ఒక్కటి కన్నా ఎక్కువ కనుక మిస్ మ్యాచ్ అయింది అంటే సేమ్ అది దేనివల్ల అయినా ఉండొచ్చు, రెండు మెన్షన్ చేయకపోయి ఉండొచ్చు, లేదా కాంట్రాడిక్ట్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎలా అయినా అయ్యి ఉండొచ్చు. ఆన్సర్ ఇస్ నాట్ గివెన్. మొత్తం సెంటెన్స్ చదివాక క్వశ్చన్ లో సగం ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయింది, మిగతా ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవలా, అది ఎలా అయినా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇలా అయి ఉండొచ్చు, లేదా 3 ఇన్ఫర్మేషన్స్ గా డివైడ్ చేశారు, హాఫ్ ఇన్ఫర్మేషన్ కనిపించలేదు, ఒక వర్డ్ మాత్రమే మ్యాచ్ అయింది, ఇలా ఎలా ఉన్నా సరే ఆన్సర్ ఇస్ నాట్ గివెన్. సో ఈ స్ట్రాటజీ మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అన్ని కనుక వర్డ్ టు వర్డ్ మ్యాచ్ అయిపోతున్నాయి సినానిమ్స్ తో అంటే ట్రూ, ఒకే ఒక ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అయింది, ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఆ ఇచ్చిన సెంటెన్స్ లో సగం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, సగం ఇన్ఫర్మేషన్ కనిపించట్లా, నాట్ గివెన్. ఒక వర్డ్ కనిపించడం అనట్లేదు, సగం ఇన్ఫర్మేషన్ కనిపించడం లేదు, అది ఎక్కడైనా అయ్యి ఉండొచ్చు, ఆన్సర్ అసలు ఆ డిస్కషన్ జరగలేదు, అప్పుడు కూడా నాట్ గివెన్. సో ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ మీకు ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను, 3rd కి 4th కి. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇవి చెప్పిన క్వశ్చన్స్ కి చూడండి. క్యాప్సిసిన్ డ్యామేజెస్ ద మౌత్, ఇది మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అవ్వాలి అంటే ఒకే ఒక ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అయింది, ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ ఇన్ఫర్మేషన్ 2 to 3 లైన్స్ లో కనుక ఇచ్చి ఉంటే అప్లై చేయడం కుదరదు. ఓకే, నేను చెప్పిన స్ట్రాటజీ దేనికి కుదరదు, ఇన్ఫర్మేషన్ 3 లైన్స్ 4 లైన్స్ లో ఇస్తే అప్పుడు కాంటెక్స్ట్ అనేది ఓవరాల్ గా అర్థం చేసుకోవాలి, ఓవరాల్ మీనింగ్ బీయింగ్ కన్వేడ్ అనేది అర్థం చేసుకోవాలి, అంతే తప్ప నేను చెప్పిన స్ట్రాటజీ అప్లై అవ్వదు. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఆల్ లార్జ్ చిలీస్ గ్రో హై ఆఫ్ ద గ్రౌండ్. ఆల్ లార్జ్ చిలీస్ గురించి మాట్లాడలేదు, గ్రోయింగ్ గురించి మాట్లాడాడు, లేదా ఇప్పుడు ఆల్ లార్జ్ చిలీస్ బదులు ఆల్ స్మాల్ చిలీస్ గురించి మాట్లాడాడు. సో అది మీరు కాంట్రడిక్ట్ గా అయినా తీసుకోవచ్చు, నాట్ మెన్షన్ అనైనా తీసుకోవచ్చు, ఎలా తీసుకునేది క్రాస్ అయిపోయింది. హై కూడా లేదు, హై బదులు ఏమి ఇచ్చాడు మనకి, నియరర్ టు ద గ్రౌండ్ అని ఇచ్చాడు, ఇది మ్యాచ్ అయింది అంటే ఎన్ని ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అయ్యాయి, 2 ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాయి, ఆన్సర్ ఏమైపోయింది, నాట్ గివెన్. సో సిమిలర్లీ ఇప్పుడు లాస్ట్ కూడా చూద్దాం, లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, పీపుల్ బ్రీడ్ చిలీస్ ఫర్ దేర్ హీట్. పీపుల్ గురించి పీపుల్ కనిపించిందా మనకి, కనిపించలేదు, మనం బ్యాక్ వెళ్ళము, ఎక్కడైతే 4th ఆన్సర్ అయిపోయిందో దాని నెక్స్ట్ లైన్ నుంచే చూసుకోవాలి. బ్రీడింగ్ గురించి ఇవ్వలేదు, ఇంకొకటి కన్నా ఎక్కువ లేదు అని అంటే అర్థం ఏంటి, ఆన్సర్ ఇస్ నాట్ గివెన్. ఆర్ వి క్లియర్? గైస్ అర్థమైందా? మ్యామ్ 4th వన్ ఆన్సర్ ఫాల్స్ కాదా మ్యామ్? ఫాల్సే, ఫాల్స్ కాదు, నాట్ గివెన్, సారీ నేను ఫాల్స్ చెప్పాను, ఐమ్ సారీ, ఇట్స్ నాట్ గివెన్, ఓకే మ్యామ్. నాట్ గివెన్, ఫాల్స్ కాదు. ఎందుకో చెప్తాను చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, ఆల్ లార్జ్ చిలీస్ గ్రో హై ఆఫ్ ద గ్రౌండ్ అన్నాడు, అన్ని లార్జ్ చిలీస్ గ్రౌండ్ కన్నా పైకి గ్రౌండ్ నుంచి చాలా ఎత్తులో పెరుగుతాయి అని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ఏమని చెప్తున్నాడు, స్మాల్ చిల్లీస్ టెండ్ టు బి ద హాటెస్ట్, దే మే రిఫ్లెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ దే టెండ్ టు గ్రో క్లోజర్ టు ద గ్రౌండ్. అసలు నాకు ఇక్కడ లార్జ్ చిల్లీస్ గురించి డిస్కస్ చేశాడా, చేయలేదు, అసలు చేయలేదు. ఆ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇక్కడ నువ్వేమంటావు, మేడం ఇక్కడ కాంట్రడిక్ట్ అవుతుంది కదా అని అన్నావు కదా, సో రైటే, కాంట్రడిక్ట్ అయింది అంటే మళ్ళీ ఇక్కడ అసలు దాని గురించే మాట్లాడినప్పుడు అది గ్రౌండ్ కి క్లోజర్ గా అవుతుందా లేదా హైయర్ గా అవుతుందా నాకు సంబంధం లేదు కదా, అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి ప్లేస్ లోనే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, అది ఫాల్సా నాట్ గివెనా అని చెప్పి. అప్పుడు నేను ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే నాకేమైంది, ఒక సెంటెన్స్ మొత్తంలో 2 ఇన్ఫర్మేషన్స్ అనేవి కాంట్రడిక్ట్ అయ్యాయి, సో ఆబ్వియస్లీ కళ్ళు మూసుకొని నాట్ గివెన్ అని పెట్టేయచ్చు. అర్థమైందా? ఓకే మ్యామ్. మీకు అలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఈ స్ట్రాటజీ అప్లై చేయడానికి ట్రై చేయండి, కానీ చదివేటప్పుడు ఒక సెంటెన్స్ చదివేటప్పుడు ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అని చెప్పి డివైడ్ చేయడం నేర్చుకోండి. సో ఇక్కడ పీపుల్ గురించి మాట్లాడారు, పీపుల్ గురించి ఏం మాట్లాడారు, వాళ్ళు బ్రీడ్ చేస్తారట, ఏం బ్రీడ్ చేస్తారు, ఏం పెంచుతారు, చిల్లీస్ ని పెంచుతారు. ఎందుకు పెంచుతారు, ఫర్ దేర్ హీట్, అంటే తినేటప్పుడు కొంచెం స్పైసీ బాడీలో హీట్ జనరేట్ అవడం కోసం తింటే ఆ రీజన్ కోసం పెంచుతారట. సో ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, 1 2 3 4 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి.
ఎన్ని ఇన్ఫర్మేషన్స్ అయినా ఇవ్వండి. చూడండి ఇక్కడ ఇచ్చిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ 1 సింగిల్ సెంటెన్స్ లో కనుక మన పైన ప్యాసేజ్ లో కూడా ఉంటే ఈజీగా నేను చెప్పిన స్ట్రాటజీ అప్లై అవుతుంది. ఒకవేళ ఇట్లా ఇండైరెక్ట్ గా కనుక ఇచ్చి ఉంటే కనుక, ఇంప్లిసిట్ కనుక చేయవలసి ఉంటే ఇన్ఫర్మేషన్ ని, అప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ అప్లై అవ్వదు. Are we clear till here? Right. So I want you people to solve passage 2 and passage 3 today, and tomorrow we'll discuss these answers. Is that fine? ఓకే మ్యామ్. ఈ ఒక్క 2 passage 2 and passage 3 solve చేయండి. First just remind me, we will discuss the answers for the 2. I shall give you the reasons and then we will move to the next question type. అది కూడా ఇలానే ఉంటుంది. ఒకవేళ మీరు చేస్తానంటే నెక్స్ట్ క్వశ్చన్ టైప్ కూడా సాల్వ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నేను చెప్పేటప్పుడు ఇంకా ఈజీగా అర్థం అయిపోతుంది మీకు. ఆర్ వి గుడ్? ఓకేనా? హలో, ఆర్ యు పీపుల్ దేర్? యా, ఫైన్. ఓకే మ్యామ్. రైట్. సో మీట్ యు టుమారో, అండ్ ఐ రియలీ రేపటికి పోస్ట్ పోన్ చేయొద్దు మీరు. ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే మీరు ఒకసారి కూర్చొని 2 ప్యాసేజెస్ సాల్వ్ చేసినాక దెన్ యూ గో ఫర్ డిన్నర్, ఆ డిన్నర్ అయ్యాక అది 2 సాల్వ్ చేసి నిద్రపోండి. ఇవాళ మాత్రం వదలద్దు. ఆ 2 ప్యాసేజెస్ సాల్వ్ చేసి నేను చెప్పిన కాన్సెప్ట్ ఎలా పెట్టాలి అని మీకు అర్థమైపోతుంది. ఓకే, సో గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. ప్లీజ్ డూ సాల్వ్ ఇట్ టుడే. థ్యాంక్ యూ. తిను మధు, నేను ఆపట్లేదు, నేను కూడా తినలేదు. థ్యాంక్ యూ. తినేసి సాల్వ్ చేసి నిద్రపో. ఓకేనా? Yeah, fine. Take care, dear. Bye-bye. Meet you tomorrow.